హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. రైల్వేలో అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే అది ఫిజిక్స్. అందులో ఒక హై వెయిటేజ్ టాపిక్ ఏమైనా ఉందంటే అది ఎలక్ట్రిక్ కరెంట్. ఏ టాపిక్ అండి? ఎలక్ట్రిక్ కరెంట్. అయితే ఈ ఎలక్ట్రిక్ కరెంట్ తెలుసుకునే ముందు మీరేం తెలుసుకోవాలంటే అసలు కండక్టర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కండక్టర్ కండక్టర్ అంటే ఏంటంటే 19th సెంచరీలో డ్రూడ్ మరియు లోరెంజ్ అనే సైంటిస్టులు ఏం చెప్పారంటే కండక్టర్ ఇలా ఉండగా ఇందులో పాజిటివ్ ఛార్జ్ అనేది ఒక లాటిస్ రూపంలో, అంటే గ్రూప్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్. లాటిస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్. ఎవరు చెప్పారంటే డ్రూడ్ మరియు లోరెంజ్ అనే సైంటిస్టులు. ఒక మెటల్ కండక్టర్ తీసుకుంటే అందులో పాజిటివ్ అయాన్స్ అనేవి ఒక లాటిస్ రూపంలో ఉండగా అందులో నెగిటివ్ ఛార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్గా ఏదైనా డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయంట. ఓకేనా? ఏం చెప్పారు? పాజిటివ్ ఛార్జ్ అనేది లాటిస్ రూపంలో ఉంటుంది, నెగిటివ్ ఛార్జెస్ అనేవి ర్యాండమ్గా ఏదో ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. అయితే దీనికి ఒక కరెంట్ని కనెక్ట్ చేస్తే, ఈ కండక్టర్ని ఏదైనా కరెంట్ కనెక్ట్ చేసినట్లయితే, ఒక బ్యాటరీని ఉపయోగించి కరెంట్ కనెక్ట్ చేసినట్లయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అది ఎలా అంటే, ఇది ఒక కండక్టర్ అనుకుంటే ఇందులో ఉండేది లాటిస్. లాటిస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్. ఇందులో నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక కండక్టర్ కనెక్ట్ చేసినట్టయితే, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసినట్టయితే ఎలక్ట్రాన్స్ అనేవి ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఏమవుతాయండి? ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, వీళ్ళు మొత్తం కనెక్ట్ చేసిన సర్క్యూట్ని కనెక్ట్ చేస్తే ఇందులో మూవ్ అయ్యేవి ఈ ఛార్జెస్ అనేవి అంతా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. దాన్నే ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఏమంటారండి? ఛార్జెస్ అనేవి ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి అంటే ద ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఛార్జెస్ అంటారు. ఏమంటారు? ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఛార్జెస్. ఇలా ఛార్జెస్ అనేవి ఒకే డైరెక్షన్ వెళ్ళేదాన్ని ఏమంటారంటే కరెంట్ అంటారు. కరెంట్ అంటే ఏంటండి? ద ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఛార్జెస్. అయితే ఈ కరెంట్ మనం దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఐతో డినోట్ చేస్తామండి. అసలు కరెంట్ అంటే ఏంటంటే ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఛార్జెస్ కదా. మోషన్ అంటే ఏంటి? ఒక టైంకి ఆ ఆబ్జెక్ట్ అనేది ఎంత దూరం అయితే ట్రావెల్ చేసిందో దాన్ని ఏమంటాం? మోషన్ అంటాం. అయితే ఇక్కడ చేసిన ఆబ్జెక్ట్ ఏంటి? ఛార్జ్ ఎంత దూరం అయితే ట్రావెల్ చేసిందో ఒక టైంకి దాన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. దీని నుంచి మనం ఏం డెరైవ్ చేయొచ్చు? I=Q/T అనే ఈక్వేషన్ని డెరైవ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? I=Q/T అనే ఈక్వేషన్ని మనం డెరైవ్ చేయొచ్చు. అయితే ఇక్కడ I అంటే ఏంటంటే కరెంట్, మనకి తెలిసిందే. Q అంటే ఏంటంటే ఛార్జ్ అండి. Q అంటే ఏంటి? ఛార్జ్. అలాగే కింద T అంటే మనకి తెలిసిందే. T అంటే టైం. T అంటే ఏంటండి? టైం. అయితే దీంతోపాటు అసలు ఛార్జ్ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్. ఏంటండి? ఛార్జ్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్. ఛార్జ్ మనం దేంతో డినోట్ చేస్తాం? Qతో డినోట్ చేస్తాం. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే N, ఎలక్ట్రాన్స్ అంటే E. ఓకేనా? అర్థమైందా? Q=NE. అయితే ఈ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అంటే E=1.6 × 10⁻⁻19 కూలుం. ఏంటండి? 1.6 × 10⁻⁻19 కూలుం. అర్థమైంది? E=1.6 × 10⁻⁻19 కూలుం. అయితే ఛార్జ్కి యూనిట్ ఏంటి? మనకు ఆల్రెడీ తెలిసిందే. ఎలక్ట్రాన్కి ఏదైతే యూనిట్ ఉందో అదే ఛార్జ్కి యూనిట్. ఏంటండి? కూలుం. అయితే దీని ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ కూడా యూనిట్స్ రాయండి. ఛార్జ్కి యూనిట్ ఏంటి? కూలుం, మనకి తెలుసు. మరి టైంకి యూనిట్ ఏంటి? సెకండ్స్ అండి. టైంకి యూనిట్ ఏంటి? సెకండ్స్. అయితే ఎలక్ట్రిక్ కరెంట్ని మనం కూలుం పర్ సెకండ్ అని పిలవలేం కదా. దీనికోసమే ఆండ్రూ మేరీ అనే వ్యక్తి ఏం చేసిందంటే ఎలక్ట్రిక్ కరెంట్ని ఒక యూనిట్ కనిపెట్టిందండి. దాని పేరే యాంపియర్. ఏ యూనిట్? యాంపియర్. అయితే ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ ఏంటి? యాంపియర్. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ ఏంటి? యాంపియర్. అయితే దీని ద్వారా మనం కరెంట్ యొక్క ఈక్వేషన్ తెలుసుకున్నాం, అలాగే ఛార్జ్ యొక్క ఈక్వేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రెండిటి ద్వారా ఇది 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. అయితే ఈ రెండిటి ద్వారా మనం కరెంట్కి ఇంకో ఫార్ములా రాయొచ్చండి. అయితే I = Q/T మనకు తెలుసు.
అలాగే ఇప్పుడు క్యూ ప్లేస్లో మనకి తెలిసిన ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ అని రాసుకోవచ్చు కదా, అదే క్యూ ప్లేస్లో ఎన్ఈ అని రాస్తున్నానండి. ఎన్ఈ బై కింద ఆల్రెడీ టీ ఉంది, ఇప్పుడు ఐకి కొత్త ఫార్ములా వచ్చింది కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ బై టీ. అయితే ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి అంటే ఒకవేళ మనకి ఏదైనా ఛార్జ్ ఇచ్చి టైం ఇచ్చి కరెంట్ కనుక్కోమంటే ఈ ఫార్ములా వాడతాం. అలాగే ఛార్జ్ ఇవ్వకుండా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఎలక్ట్రాన్ వాల్యూ మనకు తెలుసు, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ మనకు తెలుసు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తే దాంతోపాటు టైం ఇస్తే ఈ ఫార్ములాను వాడతాం. అర్థమైందా? అదండి. అయితే ఇప్పుడు మనం ఒక సమ్ చేసుకుందామా? అయితే ఇప్పుడు మనం ఒక సమ్ని చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ చేసి ఆ ఫార్ములాను ఎలా ఉపయోగించాలి, ఎలా డెరైవ్ చేయాలని చూద్దాం. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్త చదవండి. ఏ కరెంట్ ఆఫ్ 0.5 యాంపియర్స్ ఏంటండి, ఏ కరెంట్ ఆఫ్ 0.5 యాంపియర్స్ ఈజ్ డ్రాన్ బై ఏ ఫిలమెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఫర్ 10 minutes. ఏమి ఇచ్చాడండి? కరెంట్ ఇచ్చాడు, కరెంట్ 0.5 ఇచ్చాడు, అలాగే టైం ఎంత ఇచ్చాడు? 10 minutes ఇచ్చాడు. ఓకేనా? అయితే నెక్స్ట్ ఏమన్నాడు? ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నాడు. ఏమన్నాడండి? అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ దట్ ఫ్లోస్ త్రూ సర్క్యూట్. అయితే మనకి ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసేటప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవడం మాత్రం చాలా ముఖ్యమండి. ఫస్ట్ గివెన్ ఏమేమి ఇచ్చాడో మనం ఆల్రెడీ అండర్లైన్ చేస్తాం. గివెన్ ఎలక్ట్రిక్ కరెంట్ దేంతో డినోట్ చేస్తారు? ఐతో డినోట్ చేస్తారు. కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0.5 యాంపియర్స్ ఇచ్చారండి. అలాగే నెక్స్ట్ టైం ఇచ్చారు. టైము టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ అండర్లైన్ చేసాం 10 minutes. టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 10 minutes. ఓకేనా? టైం టీ ఈజ్ ఈక్వల్ టు 10 minutes. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఛార్జ్ ఇచ్చాడు. అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఛార్జ్ మనం దేంతో డినోట్ చేస్తాం? క్యూతో డినోట్ చేస్తాం. క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి తెలియదు. అయితే మనకు తెలిసిన ఫార్ములా ఈ మూడిటికి ఉన్న రిలేషన్ ఏంటండి? ఐకి క్యూకి టీకి ఉన్న రిలేషన్ ఏంటి? మనకు తెలిసిన ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఓకేనండి? ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. అయితే మనకి ఐ తెలుసు, టీ తెలుసు, క్యూని కనుక్కోమన్నాడు కాబట్టి ఈ టీ అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది. దాన్ని ఎల్హెచ్ఎస్ కాసి పంపిస్తే అది ఇంటూ చేస్తుంది. ఎలా చేస్తుందండి? ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఐ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూగా రాయొచ్చు కదా. ఐ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ. అయితే మనకిచ్చిన ఐని టీని చేసే ముందు యూనిట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు యూనిట్స్ అనేవి ఎస్ఐ యూనిట్స్ అంటే ఎంకేఎస్ యూనిట్స్లో ఉండాలి. అంటే టైం ఎప్పుడూ కూడా సెకండ్స్లో ఉండాలి. కానీ మనకి మినిట్స్లో ఇచ్చాడు. ఓకేనా? మినిట్స్లో ఇచ్చాడు, దీన్ని సెకండ్స్లో మార్చుకోవాలంటే మనకి తెలుసు 1 minute ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 60 seconds. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. ఓకేనా? మినిట్స్ ప్లేస్లో ఎన్ని సెకండ్స్ అయితే ఉన్నాయో అన్ని సెకండ్స్ రాసుకోవాలి. ఇప్పుడు 10 into 60 ఎంత అవుద్దండి? 600 seconds అవుద్ది. 10 into 60 ఎంత అవుద్ది? 600 seconds అవుద్ది. ఓకేనా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఈ ఫార్ములాలో వేయండి. అలాగే ఐ ఎంత ఇచ్చారు? 0.5 యాంపియర్స్ ఇచ్చారు. ఐ ఈజ్ ఈక్వల్ టు 0.5. ఓకేనా? టైం ఎంత ఇచ్చారు? 600 seconds ఇచ్చారు. 600 seconds ఈజ్ ఈక్వల్ టు క్యూ. అయితే 0.5ని 1/2గా మనం రాసుకోవచ్చా? 0.5ని 1/2గా మనం రాసుకోవచ్చు కదా. 1/2 ఇంటూ 600. 1/2 ఈజ్ ఈక్వల్ టు 600. దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే 2 3s are 6, మొత్తం 300. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? క్యూ ఈజ్ ఈక్వల్ టు 300 కూలుంబ్ వచ్చిందండి. ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటి? కూలుంబ్. తెలుసు కదా. అయితే ఆన్సర్ ఎంత వచ్చింది? 300 కూలుంబ్. ఇలాగా ఏ ఈక్వేషన్ అయినా సరే ఇచ్చేటప్పుడు ఏదైనా సమ్ ఇచ్చినప్పుడు ముందు గివెన్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి, ఆ తర్వాత రిలేషన్ కనుక్కోండి, ఆ తర్వాత మీరు అది అప్లై చేయండి. ముందుగా యూనిట్స్ చెక్ చేసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. అయితే ఇంకోసారి అసలు ఎగ్జాంపుల్ ఏముందో ఇంకోసారి మనం చెక్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఎప్పుడు కూడా లెక్కను బాగా ఈ సమ్ని బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ నీట్గా చదవండి. ఏ కరెంట్ ఆఫ్ 0.5 యాంపియర్స్ అంటే కరెంట్ మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 0.5 యాంపియర్స్. ఆల్రెడీ మనం నోట్ చేస్తాం. కరెంట్ని ఐతో డినోట్ చేస్తారు, 0.5 యాంపియర్స్. అలాగే ఈజ్ డ్రాన్ బై ఏ ఫిలమెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఫర్ 10 minutes. 10 minutes. మినిట్స్ అంటే ఎప్పుడు కూడా టైం మనం దేంతో డినోట్ చేస్తాం? స్మాల్ టీతో డినోట్ చేసాం. టైం 10 minutes ఇచ్చారు. కానీ మనకి యూనిట్స్ ఎంకేఎస్ యూనిట్స్లో మినిట్స్లో రాయకూడదు, సెకండ్స్లో రాయాలి. దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని 600 secondsగా కన్వర్ట్ చేసుకున్నాం. అయితే దెన్ ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ని కనుక్కోమన్నారు. ఛార్జ్ మనకి తెలియదుగా, ఛార్జ్కి మనం క్వశ్చన్ మార్క్ అని కనుక్కోవాలి ఇప్పుడు. అయితే ఈ మూడిటికి ఉన్న రిలేషన్ ఏంటంటే మనకి తెలుసు ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఓకేనా? ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. కానీ మనకి ఐ తెలుసు, టీ తెలుసు. ఐ తెలుసు, టీ తెలుసు, క్యూ మనకి తెలియదు. ఈ టీ అనేది దాన్ని డివైడ్ చేస్తుంది. దీన్ని ఎల్హెచ్ఎస్ కలిసి పంపిస్తే ఇంటూ అవుద్ది. ఐ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ.
అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆ ఈక్వేషన్లో అప్లై చేయండి. ఐ ఎంత ఇచ్చారు? 0.5 యాంపియర్స్ ఇచ్చారు. ఓకేనా, 0.5 యాంపియర్స్ ఇచ్చారు. అలాగే టైం మనం సెకండ్స్లోకి మార్చుకున్న తర్వాత 600 సెకండ్స్ అయింది. 600 సెకండ్స్ కన్వర్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు 0.5ని 1/2గా రాయొచ్చు కదా. 1/2గా రాస్తే 1/2 × 600, 2కి 6కి క్యాన్సిల్ అయితే 300 వస్తుందని, 2కి 600 క్యాన్సిల్ అయితే 300 వస్తుంది. అప్పుడు Q = ఎంత అయింది? 300 కూలుంబ్ అయింది. Qకి ఎప్పుడు యూనిట్స్ కూడా, ఛార్జ్కి ఎప్పుడు యూనిట్స్ ఏంటి? కూలుంబ్. మొత్తంగా ఛార్జ్ ఎంత అయింది? 300 కూలుంబ్స్ అయింది. ఓకేనా అండి. మరిన్ని ఇలాంటి రైల్వే ఫిజిక్స్ సమ్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.